హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో దోసకాయ పచ్చడి. ఇడ్లీలోకి, దోసలోకి ఆర్ వేడి వేడి అన్నంలోకి ఎందులోకైనా ది బెస్ట్ ఆప్షన్ ఈ ఈజీ అండ్ ఎంతో రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? నేను ఈరోజు ఒక్క దోసకాయతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దోసకాయని శుభ్రంగా వాష్ చేసుకొని పీలర్‌తో తొక్క తీసేసుకోవాలి. కొంతమంది తొక్కతోనే చేస్తారు కానీ, నేనైతే తొక్క తీసేసుకుంటున్నాను. తొక్క తీసుకున్న తర్వాత దోసకాయని 2 ముక్కలుగా ఫస్ట్ కట్ చేసుకొని, దోసకాయ చేదుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న దోసకాయ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, నూనె వేసి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజులో చింతపండు తీసుకొని, వాటర్ పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. వేరుశనగ పప్పులు సగం వేగిన తర్వాత 6, 7 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి అవి వేరే బౌల్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసి, మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ దోసకాయకి చేదు లేదు కాబట్టి నేను గింజలతో పాటు డైరెక్ట్‌గా వేసేసాను. దోసకాయని గింజలతో ఏస్తే అదొక రుచి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా సగం వేగిన దోసకాయ ముక్కల్లోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండును వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత మిక్సీ జార్‌లోకి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వేరుశెనగ పప్పులు, ఆ మిశ్రమం అంతా ఏసి రుచికి సరిపడా ఉప్పేసి ఇలా రఫ్‌గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్‌లోకి దోసకాయ ముక్కలు, చింతపండు కూడా వేసి జస్ట్ అలా పల్స్ ఇచ్చి తీసుకోవాలి. అంటే కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ రోల్ ఉండి దంచుకునే వాళ్ళైతే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఒక్క ఉల్లిపాయని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇంకొకసారి పల్స్ చేసి బౌల్‌లోకి తీసుకోవడమే. అంతే. ఇప్పుడు కొసమెరుపుగా దీనికి పోపు పెట్టుకుందాం. ఒక చిన్న పోపు ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్‌ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను. ఎందుకంటే దోసకాయలో కొంచెం నెమ్ముంటుంది అంటారు. ఈ ఇంగు యాడ్ చేయడం వల్ల ఆ నెమ్ముని తీసేసే క్వాలిటీ ఇంగుకుంటుందనమాట. చివరగా కరివేపాకు కూడా వేసి పోపుని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చడిలో వేసేయడమే. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియజేయండి.